బ్రీఫ్ కేస్ ఎక్కడ? అబ్బా ఇక్కడ ఉంది కదండి. ఐఎమ్ సారీ మర్చిపోయాను. నేను ఇవాళ ఆఫీస్ నుంచి రావడం లేట్ అవుతుంది. అనవసరంగా కంగారు పడి ఫోన్ లేని చేయాల్సిన పర్లేదు. ఓకే బాబీ ఇక్కడే ఎక్కడో ఆడుకుంటున్నాడు. అయ్యయ్యో ఎంత పని చేసేవరా నాన్న నువ్వు? ఏం చేశాడండి? ఆఫీస్ వర్క్ మీరు ఒక్కరు చేసుకోలేకపోతున్నారని మీకు హెల్ప్ చేశాడు. చాలా గొప్ప హెల్ప్ చేశాడు. నా ఫైల్స్ అన్ని క్లోజ్. వారి శిశీంద్రే ఫైల్స్ అన్ని సర్దేశాయి. బాయ్ బాయ్. ఏమిటి బాబు నీ అల్లరి? ఆల్బమ్ చూపించాలా? అబ్బా నాకు నిద్ర వస్తుంది, నిద్రపోదాం బాబు. అబ్బా ఇప్పటికి 100 సార్లు చూసావు, మళ్ళీ చూస్తే బోర్ కొట్టదు. సరే చూడు, ఇది మన కాంపౌండ్ లోకి పావురాలు వచ్చినప్పుడు వాటి మధ్య నువ్వు ఆడుకుంటున్నప్పుడు తీసిన ఫోటో. బాగుంది కదూ? ఇది చూడు, ఇది చూడు, ఇది మీ డాడీ స్టాఫ్. మనం అందరూ కలిసి నాగార్జున సాగర్ బస్సులో వెళ్ళాం కదా, అప్పుడు తీసిన ఫోటో. బస్ చూడు, బస్సు. ఈ ఫోటో చూడు, ఇది మీ సతీష్ మావయ్య అమెరికా నుండి వచ్చినప్పుడు సంజీవ్ పార్క్ వెళ్ళాం కదా, అప్పుడు తీసిన ఫోటో. ఇది చూడు, ఇది అమ్మమ్మని తాతయ్యని చూడడానికి వైజాగ్ వెళ్ళాం కదా, అప్పుడు ట్రైన్ దగ్గర తీసిన ఫోటో. ట్రైన్ చూడు ఎంత బాగుందో. ఇచ్చుడు ఇచ్చుడు ఇచ్చుడు, సర్కస్ కి వెళ్ళాం కదా మనం అందరూ కలిసి, రాజ్ కమల్ సర్కస్ కి, అప్పుడు తీసిన ఫోటో. ఇక చాలమ్మా, రేపు చూద్దాం. నా బుజ్జి కదూ, నీకు నిద్ర వచ్చేసింది, నిద్రపోదాం. ఏంటి? అవును, కాలేజీలో చదివే పిల్లవే, ఈ డ్రెస్ ఏమిటి? ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పని పిల్ల డ్రెస్ లో నీ కోసమే లేచి వచ్చాను. అబ్బా తబ్బు, లేచొచ్చాను కాదు, పారిపోయి వచ్చాను అనాలి. మీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో ఇదే పేచి. ఏయ్, ఉద్యోగం రాక మెకానిక్ అయ్యావు గానీ నువ్వు మాత్రం ఇంజనీరింగ్ చదువుకోలేదా? ఎన్ని చదువుకున్నా ఆడపిల్ల మనసు మాత్రం చదువుకోలేకపోతున్నాను. అలాగా? అయితే చెప్పు, నేను నీకు నచ్చానా? నీకే ఇప్పుడే పెయింట్ వేసిన బెంజ్ కార్ లాగా ఉన్నావు. రియలీ? మరి నా ప్రేమ నీకు ఓకేనా? అది మాత్రం అడగద్దు, సస్పెన్స్. అదిగో అలా డైలమాలో పెడితేనే నువ్వంటే నాకు తాపంగా ఉంటుంది. అబ్బా తబ్బు, తాపంగా కాదమ్మా, కోపంగా. బాస్, ఏంటి? ఎవరో 3 క్యాండిడేట్లు వ్యాన్ తీసుకొచ్చారు, అర్జెంట్ గా రిపేర్ చేయాలట. ఇప్పుడైనా న్యూసెన్స్, వెళ్ళి మేమిద్దరు టవల్ తో ఒళ్ళు రాసుకుంటున్నామని చెప్పు. అబ్బా తబ్బు, ఒళ్ళు రాసుకోవడం కాదు, తుడుచుకుంటున్నానని చెప్పాలి. అరే జానీ, ఇప్పుడు మూడ్లో లేను కానీ తర్వాత రమ్మని చెప్పు. అలాగే. ఇంకా ఏమిటి రాజా? బాస్, మళ్ళీ ఏంటి? ఎమర్జెన్సీ అంట, ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానంటున్నారు. ఏయ్, డబ్బాస్ చూపెడితే బ్రేకులు లూజ్ అవుతాయని చెప్పు. వచ్చే డబ్బులు వదులుకోవడం ఎందుకు? వెళ్ళు రాజా, నేను ఈసారి వచ్చే ముందు ఫోన్ చేస్తాను. నువ్వు నా కోసం కాళ్ళు కాయలు కాచేదాకా ఎదురు చూడాలి. అబ్బా తబ్బు, కాళ్ళు కాయలు కాసేదాకా కాదు, కళ్ళు కాయలు కాసేదాకా. ఏదో ఒకటి లే, వెళ్ళు. బాసు, పెళ్లి చూపులు చూసావు, అమ్మాయి ఓకేనా? అప్పుడే ఓకే. మరి పాట పాడి ఆట ఆడించావు. మన పెళ్లి చూపులు ఆటాపాటా వరకేరా. అమ్మాయి బానే ఉంది కానీ సాయంకాలం. ఇంకా ఏం కానీ, ఇప్పటికి 32 పెళ్లి చూపులు చూసావు, ఇందులో ఏ ఒక్క అమ్మాయి నచ్చలేదా? నాకు నచ్చిన దాన్ని నేను చేసుకుంటాను. నేను నచ్చితే అందరినీ చేసుకుంటాను. నీకెందుకురా? ఈవినింగ్ ఇంకో పెళ్లి చూపు ఉందిగా, అది కానీ చూద్దాం. ఇప్పుడు ఇలా సంగతి చూస్తారు. ఏయ్, ఎవరయ్యా మీరు? మంచి మూడ్లో ఉన్నప్పుడు బ్రేక్ డౌన్ చేశారు. సైడ్ కోసేస్తాను. సైడ్ కోస్తారా? లెఫ్టా రైటా? నోరు మీద కిచ్చా. సార్, మేము చాలా అర్జెంట్గా వెళ్ళాలి, మీరు వెంటనే వ్యాన్ రిపేర్ చేయకపోతే మేము చిక్కులు పడతాం. పడండి, మా మెకానిక్స్కి టైమింగ్ లేవనుకుంటున్నారా? మీరు కూడా గవర్నమెంట్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తే మా వ్యాన్ ఎవరు కాపాడతారు సార్? ఇది ఫ్యానా కాదా? మళ్ళీ ఏమన్నా అన్నావా సైడ్ కోసేస్తాను. అలాగే కోయండి, కానీ వ్యాన్ రిపేరు. ఈ డబ్బా వ్యాన్ రిపేర్ చేసే బదులు పాత ఇనప సామానికి కిలో లెక్కన అమ్మేయడం బెటర్. అంత మాట అనకండి సార్, ప్రస్తుతానికి మాకు ఈ వ్యానే దిక్కు, దీనికి మీరే దిక్కు. చేసే ఈ డొక్కు వ్యాన్ మీద చేయాలంటే 2000 అవుతుంది. 2000? బాగా ఆలోచించి మరో మాట చెప్పండి సార్. 3000. మా ఫేస్ చూసి చెప్పండి సార్. 4000. నోరు మీద మీరు రేటుకి మాట పెంచితే ఆయన మాటకి రేటు పెంచుతున్నారు. అయితే మాత్రం ఇంత ఘోరం ఏ షెడ్ లోనూ చూడలేదు. అవసరాన్ని బట్టి రేటు మారుద్ది. అన్యాయం గిన్యాయం అన్నా అంటే సైలెన్సర్ పగిలిపోద్ది.
వీళ్ళతో మీకు ఎందుకు గురు వ్యాన్ సంగతి చూడండి. ఒరేయ్ మనం ఇక్కడ ఉంటే ఆయనకి డిస్టర్బెన్స్. రండి పక్క పోదాం రండి. నాలుగు వేలంట మన కాడయ్యి. అబ్బా ఎగ్గొట్టే డబ్బుకు బేరాలు ఎదుగురా. ఓహో ఎగ్గుట్టే బేరమా? మూడు చెడగొట్టినా భలే గిరాకీ దొరికింది. ఏ ఎవరది? నువ్వెక్కడి నుంచి వచ్చావురా బుల్లి రాజా? బండి ఒరిజినల్ ఉన్నావా? అరే రే రే, ఇంతకీ నీ పేరేమిటి? బాబుకి ఇంకా పేరు పెట్టలేదు. అలాగా అవుతాయి. బాబెవరు? ఇంకెవరు? మా బాబే. ఆఫ్రికా నుంచి వచ్చిన అడవి దొన్నలాగా ఉన్నారు. పుల్లి మారుతి కార్ లాంటి ఈ బాబు మీ బాబా? ఆ? మా బాబు అంటే మా బాబు కాదు, మేనలుడు, మా చెల్లెలు గారి అబ్బాయి. కంసుడికి శ్రీకృష్ణులా ఈ బాబు మీకు మేనల్లుడా? ఉండే ఆ సంగతికి ఏం కానీ ముందు వ్యాన్ సంగతి చూడండి ప్లీజ్. అలా కండిషన్ లోకి రండి. రా బాబు, మనం వ్యాన్ రిపేర్ చేద్దాం. ఏయ్ తప్పకోండి తప్పకోండి తప్పకోండి. ఆ స్క్రూ డ్రైవర్ అంది అమ్మా. అదే థ్యాంక్ యూ. ఏంటి ఈ హనుమంతు డాలర్ కావాలా? కావాలా? ఉన్నానా ఇస్తాను. ఇది మెడలో వేసుకుని జై బజరంగ్ బలి అన్నావంటే సముద్రాన్ని దుంకిన హనుమంతుడిలా ఇంకేదే ఉండదు. మళ్ళీ తర్వాత కలుద్దాం. ఉంటానమ్మా. ఏయ్, వ్యాన్ రెడీ అయింది. లోపలికి వెళ్ళి బిల్లు పంపిస్తాను. డబ్బు కట్టి తీసుకెళ్ళండి. బాస్ బాస్ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వ్యాన్ తీసుకెళ్ళిపోతున్నారు. దొంగ వెదవలు. ఒక పని చేయి, నా ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ గోపి ఉన్నాడుగా, వాడికి ఫోన్ చేయి. అలాగే. అల్లేసుకుందాంరా మల్లెతీగా ఒప్పుకో సరదాగా.